రాష్ట్రంలో ఉన్న జనాభా కానీ ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా పుట్టతూర తరాలు శతాబ్దాల క్రితం ఈ చెరువు నిర్మించిన కాకతీయ రెడ్డి రాతులు. ఇక్కడ చూడండి, ఇక్కడ మాదారానికి 2 చెరువులు ఉన్నాయి. ఇప్పుడు పెద్దగా ఒకటి పెద్ద చెరువు ఉంది, తర్వాత అది రామసముద్రం, ఇది నీల సముద్రం. అక్కడ కూడా అక్కడ వేస్ట్గా ఫ్లోటింగ్ ఎక్కువ అయితే ఇదంతా మూసి వాటర్ వస్తుంది కనుక ఆ వాటర్ కూడా దీన్ని చెరువు నింపింది, ఆ పెద్ద చెరువు నింపింది. తర్వాత ఇది నీళ్ళ చెరువు ఏదైతుందో దీనికి కూడా రావాలి, ఇక్కడ ఆయకట్టు కూడా బారాలని చెప్పి ఆనాడు పెద్ద మహనీయులు డిజైన్ చేసి ఈ చెరువును నిర్మాణం చేయడం జరిగింది. కానీ 2010 ఆనాడు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా అక్రమానికి గురై అక్రమాలు చేసి అడ్డగోలుగా వాళ్ళు పట్ట చేయడం జరిగింది. ఆ పట్ట చేసుకున్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో హైదరాబాద్ లో వాళ్ళు ఏడిగా పనిచేస్తారంట. మరి వారిని పట్ట చేసింది ఎవడు, పట్ట చేసుకున్నాడు ఎవడు? ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగుల ఉండి ఈ చెరువును అక్రమానికి గురి చేసిందంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంటాయి మొత్తం కూడా? దాదాపు వాళ్ళు ఆక్రమించుకుంది 50 ఎకరాలు. వాళ్ళు ఆక్రమించుకుంది 50 ఎకరాలు. చెర్ల ఇంకో చెరువు కట్టి చేపల చెరువు పెట్టారు. ఇది ఎంత దుర్మార్గం ఇది! కనుక నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హైదరాబాద్ లో ఏ విధంగా హైడ్రా పెట్టి అక్రమ నిర్మాణాలు ఏదైతే కూలగొడుతుండ్రో దాన్ని చక్కగా చేస్తున్నారో ఈ విధంగా కూడా ఈ చెరువును అక్రమానికి గురైతా ఉన్నాయి. కనుక దీని మీద నిఘా పెట్టి ఈ చెరువునన్నిటి కూడా సాగు చేయాలి. చూడండి, మీరు అటు ఒక మాట అటు చూస్తే దాదాపు 50 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఆ 50 ఎకరాల నిండా వాటర్ కనుక స్టోరేజ్ అయితే అవతల ఇంకో 50 ఎకరాలు పారుగడే అవకాశం ఉంది. కనుక ఈ విధంగా అన్యాయానికి హైడ్రా పెట్టినరు. ఎందుకంటే భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి చెరువు శిఖాలు ఇలా ఇక్కడ ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో దానికి 30 మీటర్ల దూరాన బఫర్ జోన్ ఉంటుంది. ఇది ఎఫ్టీఎల్ దాటిపోయిన బఫర్ జోన్ దాటిపోయాడు. ఈడ చూడు, ఇది దాటిపోవడానికి కారణం వాళ్ళు ఆక్రమించుకోరు కాబట్టి నీళ్ళు ఇటు రావడం జరిగింది. కనుక ఎవరైతే ఈ నీల సముద్రాన్ని మాదారం శాలిగౌరవ మండలం మాదారం తుంగతుర్తి నియోజకవర్గం మాదారం విలేజ్ లో నీల సముద్రాన్ని ఎవరైతే ఆక్రమించుకొని అక్రమంగా పట్ట చేసుకొని వాళ్ళు చేపల చెరువు పెట్టినరు, చెరువును నాశనం చేసినారు, వాళ్ళందరూ కూడా చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సంబంధిత అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎప్పుడు కబ్జా గురైంది? 2010 కబ్జా గురైంది. ఎంఆర్ఓ గారు 2010 అంటే మరి అధికారులు కానీ అప్పటి నుంచి వారికి నోటీసులు ఇవ్వడం కానీ ఎలాంటివి చేయలేదు? చెయ్యాలంటే సంకల్పం ఉండాలి, తిలగించినోడు కావాలి. ఇవాళ నేను వచ్చిన కాబట్టి ఈ పని అయింది. లేకపోతే నేను రాకపోతే ఎందుకంటే నేను వ్యవసాయదారుని. నీళ్లకు వ్యవసాయదారునికి ఉన్న సంబంధం, చెరువుకు ఊరుకున్న సంబంధం, చెరువుకు చెర్ల ఉన్న తుమ్మకు పక్షికి సంబంధం. కనుక నేను ఆ జీవితాన్ని అనుభవించిన కాబట్టి ఈ చెరువు ఏంది, చెరువులో ఉన్న ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత ఏంది నాకు తెలుసు కాబట్టి ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు? వాళ్ళని చట్టపరమైన చర్య, వాళ్ళ మీద ఏ విధంగానైతే చర్య తీసుకోవచ్చో చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం చర్య తీసుకోవాలని చెప్తున్నాను. రైట్, చూడొచ్చు.